ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఇదే అంశంపై ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్, చెప్పండి, రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తంగా 7 నియోజకవర్గాలు ఉండడం జరిగింది. అది చూసుకున్నట్టయితే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, అలాగే మల్కాజ్గిరి, ఉప్పల్, మేడ్చల్, అలాగే ఎల్బీ నగర్ 7 కాన్స్టిట్యున్సీలు ఉండడం జరిగింది. 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక్కొక్క సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో చేపట్టడం జరిగింది. కూకట్పల్లికి సంబంధించి జేఎన్టీయూ కాలేజ్, సంబంధించి గోలీ పెరిగిన ఉపాధికి సంబంధించి రామకృష్ణ మనం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి సర్వేలో సెంటర్లను ఏర్పాటు జరుగుతుంది. 3 విడతలుగా ర్యాండమైజేషన్ అంటే ఉద్యోగులు ఎవరైతే ఉండడం జరిగిందో విధులకు రావడం జరుగుతుంది, ఎన్నికల విధులకు చేపట్టడం జరుగుతుంది. వారందరికీ సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ అంతా కూడా 3 విడతలుగా చేపట్టడం జరుగుతుంది. వారందరికీ సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ అంతా కూడా 3 విడతలుగా చేపట్టడం జరిగింది. ఎవరైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో డుమ్మా కొట్టడం జరిగిందో వారిపైన కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మల్కాజ్గిరికి సంబంధించుకున్నట్లయితే మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది కూడా దేశంలోని పెద్ద కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు. ఒక మినీ ఇండియాగా దీని పేరుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అటు 7 నియోజకవర్గాలకు సంబంధించి అత్యధిక ఓటర్లు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఎల్బీ నగర్కి సంబంధించి చూసుకున్నట్టయితే 571 పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇండోర్ స్టేడియంలో చూసుకున్నట్టయితే ఉదయం నుంచే సిబ్బంది అంతా కూడా తమకు ఏదైతే అప్పచెప్పిన విధులకు సంబంధించి కూడా ఇక్కడ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. వారంతా కూడా తమకు కేటాయించిన ఈవీఎంస్ కావచ్చు, అలాగే మోడల్కి సంబంధించిన ఈవీఎం మోడల్ కావచ్చు, అలాగే గుర్తులకు సంబంధించి ఏదైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఎవరైతే ఎక్కడెక్కడికైతే వారికి సంబంధించిన జంబ్లింగ్లో వారికి కేటాయించిన సిబ్బందికి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వారందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికే మన ఉద్యోగులందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉండడం జరిగిందో వారందరికీ కేటాయించిన సంబంధించిన సీట్లకు వారందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ అంతా కూడా దీన్ని ఏర్పాట్లను కూర్చోవడం జరుగుతుంది. మొత్తంగా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఒక పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏపీఓ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. అలాగే మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, వెబ్కాస్ట్కి సంబంధించి కూడా రేపటి నుంచి అందుబాటులో అక్కడ పోలింగ్ ఎక్కడైతే జరగడం జరుగుతుందో అక్కడ వారందరూ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా దీనికి సంబంధించి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా మొత్తం 7 నియోజకవర్గాల్లో డిఆర్సీ సెంటర్లలో దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్కి సంబంధించి అటు జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, అటు అర్బన్ కావచ్చు, రూరల్ ప్లేస్ అంతా కూడా ఇందులోకి వస్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మల్కాజ్గిరి నియోజకవర్గం అంటేనే మినీ ఇండియా కాబట్టి ఇక్కడ అటు నియోజకవర్గంలో సంబంధించి చూసుకున్నట్టయితే చాలా చోట్ల కూడా ఇటు జిహెచ్ఎంసీ పరిధి ఉంటుంది, రూరల్ ఏరియా ఉంటుంది, అలాగే అర్బన్ ఏరియా కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం రిటర్నింగ్ ఆఫీసర్ పంకజ్ గారు ఉన్నారు. వారిని ప్రయత్నం మేడం, చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? రేపటి పోలింగ్ సజావుగా జరిగే కొద్దీ ఇప్పటికే చాలా చోట్ల కూడా ర్యాండమైజేషన్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదా, ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా? మొత్తం మన ఎల్బీ నగర్ సెగ్మెంట్లో 571 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 571 పోలింగ్ స్టేషన్ గాను టోటల్గా మనం అరేంజ్మెంట్స్ అన్నీ చేశాము. పోలింగ్ పర్సన్స్ 1142 మంది మనకు వచ్చారు, ఓపీఓస్, పీఓస్ అండ్ ఏపీఓస్. ప్లస్ అడిషనల్గా పోలీస్ సెక్యూరిటీ ఇద్దరిని మాకు పోలింగ్ బూత్కి ఇచ్చారు. ఏఎంఎఫ్, బిఎంఎఫ్ అంటే టోటల్గా షేడ్ కానీ, వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ కూడా మేము నిన్నటి వరకు మేము ఏర్పాట్లు చేసేసుకున్నాము. పీఓస్ అందరూ కూడా ఇప్పుడు మెటీరియల్ చెక్ చేసుకొని తర్వాత భోజనాలు చేసేసి మిషన్స్ తీసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళేసి ఓటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేసేస్తారు. ఈసీ నిబంధనల మేరకు పోలింగ్ స్టేషన్లో ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? ఎట్లా షేడింగ్ కావచ్చు, అలాగే కరెంట్? ఇప్పుడు మనకి కొంచెము హాట్ సమ్మర్ ఉంది, కొద్దిగా క్లైమేట్ కొద్దిగా చేంజ్ అయింది, ఒక 2 degrees టెంపరేచర్ కూడా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా మేము అన్ని రకాలుగా షేడ్, నీడ అంటే పోలింగ్ పార్టీస్తో పాటు పోలింగ్ వేయడానికి వచ్చిన ఓటర్లకు కూడా నీడని ఏర్పాటు చేశాము. చల్లని మంచినీళ్ళు, తర్వాత ఫ్యాన్లు, కూలర్స్ మేము పెట్టడానికి లేదు, ఫ్యాన్స్ మాత్రం అన్ని చోట్ల ఉన్నాయి, ఎన్షూర్ చేసుకున్నాము. ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా మేము ఏర్పాటు చేశాము. అలాగే హోమ్ ఓటింగ్ని ఏర్పాటు చేశారు కదా మేడం, దీంట్లో మన నియోజకవర్గంలో ఎంత చేశారు? హోమ్ ఓటింగ్ ఎంత? మాకు మొత్తము 203
8 మంది మాత్రం ఓటు వేయలేకపోయినారు. ఎందుకంటే అందులో ఇద్దరు మాకు అప్లై చేసిన తర్వాత డెత్ అయిపోయింది. ఇంకో ఇద్దరు ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. నీట్ ఎగ్జామ్ సంథింగ్ ఏదో ఉంది వాళ్ళది, అక్కడికి ఎగ్జామ్ వెళ్ళిపోయారు. సో మాకు ఇచ్చిన 208 మందిలో మేము 203 మందితోనే ఓటు వేయించుకోగలిగినాం. రేపు ఉదయం నుంచి ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది మేడం, అంటే ఫస్ట్ ఓటింగ్కి సంబంధించి? ఫస్ట్ మెయిన్గా మనము మాక్ పోల్ వెళ్ళగానే మాక్ పోల్ స్టార్ట్ చేస్తాము. పోలింగ్ ఏజెంట్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తారు ఆ టైంకి. పోలింగ్ ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్స్ రాగానే వాళ్ళ సమక్షంలో మాక్ పోలింగ్ చేసిన తర్వాత అదంతా వాళ్ళకి చూపించి వాళ్ళ సమక్షంలో ఆ సిఆర్సీ చేస్తాము. చేసిన తర్వాత రెగ్యులర్ పోలింగ్ మనకి 7 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఏమైనా ఎక్కడైనా ఈవీఎంస్ ఏమైనా ఇబ్బంది పెడితే మేము ఆల్టర్నేటివ్గా మా సెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఎక్స్ట్రా ఈవీఎం ఒకటి మేము రిజర్వ్ ఈవీఎం వాళ్ళతో పెడతాము. సో వాళ్ళు వెళ్ళి ఇమ్మీడియట్గా రీప్లేస్ చేస్తారు. అందరి కూడా బాగా వెల్ ట్రైన్డ్, ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది రాదు. లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మన ఎల్బీ నగర్ సెగ్మెంట్లో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తలేదు. ఏ విధమైన ఇబ్బంది తలెత్తినా మేము రెడీగా ఉన్నాము అటెండ్ చేయడానికి. అలాగే ఈవీఎంస్ అన్నిటి కూడా నెక్స్ట్ ఎక్కడ భద్రపరుస్తున్నారు మేడం? అన్ని 7 నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాలది 5 నియోజకవర్గాలు మల్కాజ్గిరి పార్లమెంట్లో హోలీ మేరీ కాలేజ్లో వాళ్ళు కౌంటింగ్ పెట్టుకున్నారు. మన ఎల్బీ నగర్ సెగ్మెంట్ మాత్రము మనం ఇక్కడనే భద్రపరుస్తాము, మన సరూర్ నగర్ స్టేడియంలోనే. ఇక్కడే మనం కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ గోడౌన్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో పోలైన ఈవీఎంస్ మెషిన్స్ రేపు నైట్ ఇక్కడికే వస్తాయి, ఇక్కడే స్టోర్ చేస్తాము. 20 డేస్ ఇక్కడే స్టోర్ అవుతాయి. దాని కంట్రోల్ ఏర్పాటు చేశాము. రౌండ్ ద క్లాక్ ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. వేరే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీడీసీల వాళ్ళతో కూడా మాట్లాడి కోఆర్డినేషన్లో రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ పెడతాము. మేము కూడా ఉదయం సాయంత్రము నేను కూడా పర్సనల్గా వచ్చి చెక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. మొత్తంగా దీనికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళంతా సిబ్బంది కూడా ఉండడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు 3:30 వరకు కూడా ఉద్యోగులందరూ కూడా వాళ్ళ తమ ప్రాంతాలు ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వారందరూ కూడా అక్కడికి చేరవేస్తామని, భోజనాలను అవన్నీ కూడా కేటాయించమని చెప్తున్న నేపథ్యంలో రేపు ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచి మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. భద్రతకు సంబంధించి ఓటింగ్ అయిపోయిన తర్వాత వీటన్నిటికి సంబంధించి భద్రత అంతా కూడా ఇక్కడే ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా రేపు ఉదయం 7 గంటలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఉద్యోగులు తమకు కేటాయించిన ప్రాంతాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓట్లు